అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు ఎందుకు మనం ఇక్కడ చేరాము అనే కార్యక్రమం మీకందరికి కూడా తెలిసి ఉండొచ్చు. ఇది ఒకసారి అందరినీ కలిసి, మండలంలో ఉన్న అందరినీ కూడా కలిసి ఈ పెన్షన్ని 2,000 రూపాయల నుంచి 3,000 వరకు పెంచి మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా అన్ని చోట్ల, అన్ని పంచాయతీలలో, అన్ని సచివాలయాల్లో, ప్రతి విలేజ్లో అందరికీ కూడా ఒక పండుగ వాతావరణంతో పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు ఇప్పిస్తున్న ముఖ్యమంత్రి భారతదేశంలోనే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇంతకుముందు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చెప్పింది ఏది చేయలేదు. ఒకవేళ చేసినా కూడా జన్మభూమి కమిటీలను పెట్టి వాళ్ళ బంధువులకు, వాళ్ళ స్నేహితులకు వారికే చేసుకున్నారే తప్ప పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయిన వ్యక్తులకు కూడా ప్రకటించిన ప్రతి సంక్షేమాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీకు పెన్షన్ అర్హత ఉండే ప్రతి ఒక్కరికి మన చిత్తూరు రూరల్ మండలంలో దాదాపు 9,000 చిల్లర ఇండ్లుంటే దాంట్లో సగానికి పైగా 5,000 మంది వరకు ప్రతి ఇంటిలో కూడా ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెప్పిన ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 1,500, 1,000 ఇచ్చి ఆపేశాడు. నేను మళ్ళా గెలిస్తే 2,000 ఇస్తానన్నాడు. మన ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పింది 2,000 కాదు, నేను 3,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు మాటిచ్చాడు. ఆయన గెలిచిన సంవత్సరం నుంచి 2,000 నుంచి 2,250, 2,500, 2,750, ఇప్పుడు 3,000 ఇచ్చి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అనేది కూడా ఈ సందర్భంగా మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటిని కూడా చేయాలనుకుంటే ఆయన ప్రకటించింది ఒక పెన్షన్లే కాదు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాడు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది అయితేనేమి, నవరత్నాల్లో రూపొందించిన పథకాలు అయితేనేమి, అన్నిటి కూడా ఈరోజు 99.5% వరకు ఫుల్ఫిల్ చేసిన ముఖ్యమంత్రి ఏకైక జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా మరొకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అమ్మఒడి కార్యక్రమం పెట్టాడు, ఆసరా కార్యక్రమాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లకు గత 30 సంవత్సరాలుగా ఎన్నో వేల రూపాయల అప్పులుంటే అవన్నిటి కూడా ప్రతి ఒక్క అక్కకు, ప్రతి ఒక్క చెల్లకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా అసలు, వడ్డీ మొత్తం కూడా తీర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. చెల్లెమ్మలు తీసుకున్న డాక్రా రుణాలు వడ్డీ తీర్చాడా అనేసి కూడా ఒకసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ విధంగా చెప్పుకుంటా పోతుంటే పెన్షన్లు, ప్రతి పిల్లవాడి చదువులకు సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా హౌసింగ్లు, ఇళ్లు కట్టుకోవడానికి దాదాపు మన నియోజకవర్గ పరిధిలో 10,000 ఇండ్ల వరకు కట్టుకోవడానికి అవకాశాలు కల్పించి, నేల కొని, రోడ్లేసి, దానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ చేసిన దానికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టాడనేసి కూడా హౌసింగ్ కూడా నేను ఈరోజు ధైర్యంగా చెప్తున్నా. ఇవన్నీ చేయాలనుకుంటే కూడా పరిపాలన వికేంద్రీకరణ తీసుకొచ్చి ప్రతి 4,000 నుంచి 5,000 జనాభా తయారు చేసి ప్రతి 50-60 ఏళ్లకు వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి అక్కడే 15-20 మంది ఉంటే సచివాలయాల్లో కూడా 10 మంది 12 మంది ఉద్యోగస్తులు 15 మీకు వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి
ఏది అర్హత జగనన్న ప్రకటించిన సంక్షేమాలన్నీ మీకు ఇస్తున్నారా? ఇండ్లు కట్టుకునేదానికి దానికి పట్టాలు, దానికి డబ్బులు, అదేవిధంగా ఈరోజు పెన్షన్లు 2000 నుంచి 3000 రూపాయలు ఇస్తున్నాడా లేదా, ఇవన్నిటికి కూడా అవకాశం కల్పించాడా లేదా అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మనకు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఒకటైనా చేసినాడా? ఇంతకుముందు ముఖ్యమంత్రి 5 ఏళ్ళు పరిపాలించాడు, ఆయన గుర్తుండే పథకం ఒకటైనా చేశాడా తప్ప అనేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్నో వసతులు కల్పించాం. ప్రతి మండలాన్ని ఎంపీటీసీ సెగ్మెంట్కు ఒక సచివాలయాన్ని నిర్మించి అక్కడికే మీకు మీ ఇంటికే వచ్చి అన్ని సేవలు చేసే భాగ్యం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలనేసి కూడా తెలియజేస్తున్నాం. ఇంతేకాదు ఇంకా ఎన్నో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రతి ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ పిల్లవాడు బాగా ఉద్యోగం చేసుకుంటే ఆ కుటుంబం కూడా బాగుంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో పిల్లల చదువులకు కూడా శ్రీకారం చుట్టి ప్రతి ఇంట్లో కూడా పిల్లల చదువుకు తన వంతు సహాయ సహకారాలు అందించాడనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. జలకళ పెట్టి బోర్లు వేశాడు. ఇందాక చెప్పారు మన సర్పంచులు వాళ్ళందరూ కూడా. భూ హక్కు ఎన్నో సంవత్సరాలుగా 40-50 సంవత్సరాలుగా మీరు అనుభవించుకుంటున్న డీకేటీ పట్టా భూములు ఈరోజు భూ సంరక్షణ కింద మన ముఖ్యమంత్రి భూ హక్కును కూడా మీకు కల్పించాడనేసి కూడా ఈ పట్టాలు కూడా సొంతంగా మీకు పట్టాలు కూడా ఇప్పించాడనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొదటి విడత పట్టాలు ఇచ్చేశారు. ఎవరికైనా ఇప్పుడు కూడా పట్టాలు మీరు అనుభవించుకుంటున్న నేలలు డీకేటీ గవర్నమెంట్ భూములు మీకు ఏమైనా కావాలనుకుంటే అప్లికేషన్ పెట్టండి. ఖచ్చితంగా బాధ్యత మన ప్రభుత్వంలో జరుగుతూ ఉంది, తీసుకుంటామనేసి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రికి మనం ఎప్పుడు ఎల్లప్పుడూ మనం రుణపడి ఉండాలి. మరలా మనకు జగనన్నే రావాలి. ఎందుకు రావాలి అని అడిగితే మీరు చెప్పాలి. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలనేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ మరి నాయకులు, అదేవిధంగా ప్రతి అవ్వ ప్రతి తాత పెన్షన్లు తీసుకుని ఇచ్చేసిన ప్రతి అవ్వకు ఈ ప్రజా నాయకులందరికీ కూడా అధికారులందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జగన్, జై జై జగన్. తీసుకో ప్రభాకర్ నాయుడు శాంతమ్మ బిఎన్ఆర్ పేట యువతి కుశల్ బేగం బిఎన్ఆర్ పేట